సిపి కార్యాలయంలో జిల్లా చేనేత విభాగం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు. చేనేత రంగం మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు సజీవ ప్రతీక అని కేకే రాజు కొనియాడారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమానికి అభివృద్ధికి ప్రభుత్వం తగిన సహకారం అందించాలని కేకే రాజు డిమాండ్ చేశారు. చేనేత ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం కల్పించి మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. యువత చేనేత వస్త్రాలను ధరించి మన సంప్రదాయ వృత్తిని కాపాడేందుకు ముందుకు రావాలని కేకే రాజు పిలుపునిచ్చారు. నేస్తం అనే పథకాన్ని తీసుకొచ్చి అందరికీ కూడా అపన్నహస్తం అందించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లుతుంది. ఈ సందర్భంగా మీరెంతో ప్రాముఖ్యత కలిగిన వృత్తి చేనేత అనేది చాలా ఎంతో విశిష్టమైంది, ఎంతో ప్రాముఖ్యత కలిగింది. అంతేకాదు చాలా టాలెంటెడ్ చేనేతకి సంబంధించి వండర్స్. ఎందుకంటే ఒక అద్భుతమైన చేతితో కావచ్చు, మగ్గంతో కావచ్చు, అద్భుతమైన కళాఖండాలు వస్త్రాన్నే కాకుండా అద్భుతమైన కళాఖండాలు గెలిచి భారతదేశ చరిత్రలోనే భారతదేశానికి కూడా చేనేత వృత్తి ద్వారా, చేనేత కార్మికుల ద్వారా భారతదేశానికి కూడా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఈ సమాజ వర్గానికి చెందుతుంది. మనం చూసాం మన దేశ చరిత్రలో కానీ ఎన్నో సందర్భాల్లో అద్భుతమైన కళాఖండాలు మీ చేనేత ద్వారా రూపొందించడం కానీ, అదేవిధంగా మన చేనేతకి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా చర్యలు తీసుకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేనేత